స్వాగ్ సినిమాలో మొత్తం సినిమా మొత్తంలో ఉంటా, దాంట్లో మెయిన్ డైలాగే నాది, ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని. అంటే ఇంట్లో నీ తల్లిదండ్రులు ఏ రోజైతే నేను హిజ్రాగా యాక్సెప్ట్ చేస్తారో ఆ తర్వాతే నువ్వు బయట పోరాటం చేయాలి, కానీ ఇంట్లో బాగలేకుండా బయట ఏం చేసినా లాభం లేదు అనేటువంటి ఒక డైలాగ్ ఆ సినిమా మొత్తం నా వాయిస్ తిరుగుతూనే ఉంటది హీరో విభూతి గారి వెనకాల. సో ఇట్లాంటి క్యారెక్టర్స్ మేము చేస్తున్నామంటే నా పోరాటం వల్లే కదా, లేకపోతే ఎంతసేపు ఉంది చప్పట్లు కొట్టే పాత్రలు తప్ప, భావాన్ని మీద పడే పాత్రలు తప్ప మంచి పాత్రలు ఏమైనా రాస్తున్నారు. ఇప్పుడు తమిళ్లో ఒక సినిమా వచ్చింది, కన్నడలో ఒక సినిమా వచ్చింది ట్రాన్స్జెండర్స్ కి సంబంధించి, మంచి సినిమాలు చాలా వస్తున్నాయి. అండ్ ఇంకొకటి అరవి అని ఒక తమిళ సినిమా ఉంది, దాంట్లో ఒక హీరోయిన్ హెచ్ఐవి పేషెంట్ ఉంటది, ఆ హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఒక ట్రాన్స్జెండర్. ఇట్లా మంచి మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి. ఇప్పుడు కమేడియన్స్ కామెడీయే చేయాలి, హీరోలు హీరోలుగానే ఉండాలి, హీరోయిన్స్ హీరోయిన్ గా ఉండాలి అనేటువంటి జనరేషన్ పోయి వీ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్ ఇన్ ద సొసైటీ అనేటువంటిది ఒక ధోరణిలోకి వచ్చేసాం. ఎందుకంటే సోషల్ మీడియా లేకపోతే జనాలు చచ్చిపోయేలా ఉన్నారు, సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోతే. కాబట్టి సోషల్ మీడియా మీద కాకుండా సమాజం మీద ఫోకస్ చేసేటువంటి సినిమాలు రావాలి అంటే గ్రౌండ్ లో ఉన్నటువంటి స్టోరీస్ రావాలి. ఇప్పుడు అవి చూడట్లేదు కదా, ఎంతసేపు 300 కోట్లు పెట్టి తీసిన సినిమాని హిట్ చేస్తున్నారు తప్ప 30 లక్షలు పెట్టి 1 కోటి రూపాయలు పెట్టి సినిమా తీస్తే అది హిట్ అవ్వట్లేదు. ఎందుకంటే రిచ్నెస్ కావాలి, ఆ రిచ్నెస్ కోసం సినిమా చూస్తున్నారు తప్ప. ఒకప్పుడు కుటుంబం అని ఒక సినిమా వచ్చినా, లేకపోతే ఇద్దరు పెళ్ళాలని ఒక సినిమా వచ్చినా, లేకపోతే పోలీసోడు అని ఒక సినిమా వచ్చినా, లేకపోతే చాలా పాత సినిమాలు ఉన్నాయి కదా, అట్లాంటి సినిమాలు చూస్తే సొసైటీ నేర్చుకునేది ఎంతో కొంత. సినిమాని చూసి భక్త ప్రహ్లాద, దేవి భాగవతం, శ్రీకృష్ణ పాండవీయం, శ్రీకృష్ణ అర్జునుల యుద్ధం, ఇలాంటి సినిమాలు చూసి మనం హిస్టరీ తెలుసుకున్నాం, దాంట్లో ఉన్న నీతిని తెలుసుకోగలిగాం. అంటే నమ్మిన వాడే మోసం చేస్తాడని కొన్ని, ఇద్దరు పెళ్ళాలు ఉంటే పడే కష్టాలని కొన్ని, సంసారం అంటే ఒక 8 మంది పిల్లల కంటే ఆ పిల్లలకి భోజనం పెట్టలేకపోతే ఉండేటువంటి స్టోరీస్ ని మనం చూసాం. కానీ ఇప్పుడు అవేవీ లేవు, ఎంతసేపు ఊహించుకున్న స్టోరీ ఊహల్లో బతికేస్తుంది ఫిలిం ఇండస్ట్రీస్. అట్లా కాకుండా జనరల్ గా సొసైటీలో జరుగుతున్నటువంటి టాపిక్స్ లైక్ కెమెరామ్యాన్ ఒక సినిమా తీయాలి, వాట్ ఈస్ ద స్ట్రగుల్ ఆఫ్ కెమెరామ్యాన్ అని, పేపర్ బాయ్ అని ఒక సినిమా వచ్చింది. అట్లాంటి సినిమాలు వస్తే సొసైటీ, అందులో ఒక ట్రాన్స్ విమెన్ అని ఒక సినిమా తీయొచ్చు కదా, ఇంత మంచి సబ్జెక్ట్ ఉంది, ఇంత స్టోరీ ఉంది. బిచ్చగాడు అని సినిమా తీసినప్పుడు ట్రాన్స్ మహిళని సినిమా ఎందుకు తీయకూడదు మనం? అంటే బిచ్చగాడు అంటే అదొక క్యారెక్టర్, వాళ్ళు పడే కష్టాలు అన్ని చూపించారు ఆ సినిమా. ట్రాన్స్ విమెన్ కి సంబంధించి ఒక సినిమా లైక్ తీస్తే బాగుంటుంది, అది మేబీ నేనే డైరెక్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది అని నేను అనుకుంటా. అట్లాంటి సినిమా వస్తే బాగుంటుంది.